అసెస్మెంట్ క్లియర్ చేసావు అనుకో ఫస్ట్ రౌండ్ నీకు ఖచ్చితంగా 100% ఇంటర్వ్యూ షెడ్యూల్ అవుతుంది. ఆన్లైన్ అసెస్మెంట్ తర్వాత మెయిన్గా ఒక రౌండ్ ఉంటుంది, ఒకటే రౌండ్ టెక్నికల్ రౌండ్. అది కూడా బల్క్ హైరింగ్ ఫ్రమ్ అక్సెంచర్. నువ్వు ఏదైనా సరే బీటెక్, ఎంటెక్, బీసీఏ, బీకామ్, పిహెచ్డి, డిప్లొమా ఏదైనా సరే అందరూ ఈ హైరింగ్కి ఎలిజిబులే. అది కూడా 23 పాస్ అవుట్, 24 పాస్ అవుట్, 25, 26 ఏ పాస్ అవుట్ అయినా సరే. అండ్ ఈ కంపెనీకి ఈ హైరింగ్కి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం లేవు. నువ్వు సిఎస్సీనే ఉండాలి, ఈసీనే ఉండాలి, అలా ఏం లేదు. ఇంకా కొంతమంది అడుగుతారు, అన్న మాకు 3 years కెరీర్ గ్యాప్ ఉంది అప్లై చేయొచ్చా అని. 3 years కెరీర్ గ్యాప్ ఉంటే ప్రాబ్లం అవ్వదు. ఏమవుతుంది, ఏం అవ్వదు, అప్లై చేయండి. అది పెద్ద ప్రాబ్లమే కాదు. 2-3 years కెరీర్ గ్యాప్ అనేది. అందరికీ కాలేజ్ అయిపోయిన వెంటనే జాబ్స్ రాలేవు కదా, టైం పట్టుద్ది. సో నో ప్రాబ్లం. ఈ హైరింగ్ కూడా లిమిటెడ్ పొజిషన్స్కి అలా ఏం లేదు, బల్క్ హైరింగ్ ఉంది. కంపెనీ కూడా ఈ అక్సెంచర్ కంపెనీ కూడా గ్లోబల్లీ ఎక్స్పాన్షన్. కొంతమంది అసెంచర్ అంటుంటారు, కొంతమంది అక్సెంచర్ అంటుంటారు కంపెనీ నేమ్, బట్ ఇది అక్సెంచర్ అనే పిలవాలి. నార్మల్గా మనము లింక్డ్ఇన్ అన్న నౌకరీలో కొన్ని పోస్టులు చూస్తుంటాం, కొన్ని లిమిటెడ్ పొజిషన్స్కి కొన్ని పోస్టులు రిలీజ్ చేస్తుంటారు. వాటికి ఎక్కువ ఇది ఉంటుంది, ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. బట్ బల్క్ హైరింగ్కి అంత పెద్ద కాంపిటీషన్ ఉండదు. ఇక్కడ అలా ఏం లేదు, కొంచెం బల్క్గానే ఉంది కాబట్టి పోయేదేముంది, అప్లై చేసేయండి. ఈ కంపెనీ అని కాదు, ఏ సర్వీస్ బేస్డ్ కంపెనీ అయినా సరే బల్క్ హైరింగ్ రిలీజ్ చేసిందంటే అప్లై చేయండి. పొజిషన్ హైరింగ్కి అయితే ఇంటర్వ్యూ కొంచెం డీప్గా ఉంటుంది, బట్ ఈ మాస్ హైరింగ్కి అయితే ఈ ఇంటర్వ్యూలో కూడా బేసిక్స్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయబ్బా. అందులో ఫ్రెషర్స్కి ఇది నేను చూపిస్తా, స్క్రీన్ ప్రజెంట్ చేసి చూపిస్తా ఎలా అప్లై చేయాలో. ప్రతి ఒక్కరు అప్లై చేయండి, ఇలాంటి ఆపర్చునిటీస్ అప్పుడప్పుడు వస్తాయంటే. సో అప్లై చేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తే ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఫస్ట్ ఇక్కడ నావిగేట్ అవుతుంది పేజ్కి. అక్సెంచర్ కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ హైరింగ్ ఛాలెంజ్ అని. ఇక్కడికి వెళ్ళాక మీకు ఇక్కడ కొన్ని పాయింట్స్ వస్తాయి. మీట్ అక్సెంచర్ కిక్ ఆఫ్ ఈవెంట్, అసెస్మెంట్, విన్నర్ అనౌన్స్మెంట్ అని ఉంటాయి. ఇక్కడ కింద చూస్తే రిజిస్టర్ అని బటన్ ఉంటుంది. ఈ రిజిస్టర్కి ఒక అసెస్మెంట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే రెడీ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ సంథింగ్ ఉంది. ఇక్కడ కండిషన్స్ అసెస్మెంట్ రౌండ్, ఫస్ట్ రౌండ్ అయితే ఇది ఉంటుంది. రీడింగ్, స్పీకింగ్, కమ్యూనికేషన్ సంథింగ్ ఏదో ఉంది, జస్ట్ బేసిక్గానే ఉంటుంది అది. సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే రిజిస్టర్ చేసేయండి. రిజిస్టర్ పైన క్లిక్ చేసేస్తే ఈ ఫస్ట్ పేజ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ మీ ఆధార్ నెంబర్, మీ రెజ్యూమే, ఇక్కడ CV అప్లోడ్ చేసేయండి. ఇక్కడ రెజ్యూమే. ఆ తర్వాత బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. మీ ఫోన్ నెంబర్, మీ నేమ్, ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్ చేశాక నెక్స్ట్ జెండర్ క్లిక్ చేయండి. జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. లొకేషన్ కూడా ఇక్కడ స్టార్టింగ్లో చెప్పాల్సింది. ఓన్లీ 2 లొకేషన్స్, ముంబై అండ్ బెంగళూరు లొకేషన్స్. సో మోస్ట్లీ మన వాళ్ళు బెంగళూరే ఉంటారు. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ హైరింగ్ కూడా కాలేజ్ స్టూడెంట్స్ ఆల్రెడీ ఇంకా కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతుంటారు కదా, వాళ్ళని హైర్ చేసుకుంటుంది. ప్రొఫెషనల్ మీన్స్ ఆల్రెడీ కంపెనీలో వర్క్ చేస్తుంటారు, సమ్ ఎక్స్పీరియన్స్గా ఉంటుంది. స్కూల్ స్టూడెంట్ అదేం లేదు. ఫ్రెషర్ అంటే ఫ్రెషర్ పొజిషన్స్కి అప్లై చేస్తుంటారు కదా, కాలేజ్ పాస్ అవుట్ అయిపోయి ఫ్రెషర్ పొజిషన్స్ ట్రై చేస్తుంటారు కదా వాళ్ళకి. సో మీరు ఫ్రెషర్ పొజిషన్స్ చేస్తున్నారు అనుకో, ఇక్కడ చూడండి 23 పాస్ అవుట్, 24 పాస్ అవుట్, 25 పాస్ అవుట్. ఇంకా 26 ఇవ్వలేదు. 26 అంటే కాలేజ్ స్టూడెంట్స్. ఇంకా కాలేజ్ స్టూడెంట్స్ క్లిక్ చేసుకొని ఇక్కడ డొమైన్, మీకు కావాల్సిన డొమైన్ ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకో, మేనేజ్మెంట్, ఇంజనీరింగ్, ఆర్ట్స్, మెడిసిన్, లా అన్నిటిపైన హైరింగ్ ఉంది. నువ్వు ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకుంటే కోర్స్, ఇంజనీరింగ్లో నీ కోర్స్ ఏంటి, బీటెక్, ఎంటెక్, ఇవన్నీ ఉన్నాయి, BCA, MCA. చూడండి చాలా ఇలాంటి ఆపర్చునిటీస్ అప్పుడప్పుడు వస్తాయి. ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, ఇక్కడ ఆప్షన్ ఉంది డొమైన్, మేనేజ్మెంట్, ఇంజనీరింగ్, ఆర్ట్స్, సైన్స్, మెడికల్, లా అని ఉంది. ఇక్కడ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకొని కోర్స్ అయితే బీటెక్, ఎంటెక్, BCA, MCA, MCM. సో ఇలాంటి అప్పుడప్పుడు వస్తాయి ఇలాంటి ఆపర్చునిటీస్, మల్టిపుల్ ఆపర్చునిటీస్. సో మీరు బీటెక్ అయితే బీటెక్, ఎంటెక్ అయితే ఎంటెక్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేసి రిజిస్టర్ చేసేయండి. మీరు ఆల్రెడీ ఫ్రెషర్ అయితే, కాలేజ్ పాస్ అవుట్ అయిన ఫ్రెషర్ అయితే మీరు ఈ పాస్ అవుట్ ఇయర్ సెలెక్ట్ చేసుకొని 23 or సంథింగ్ సెలెక్ట్ చేసుకొని మీ మెయిన్ కోర్స్ ఏంటి, మీరు ఇంజనీరింగ్ చేసింటే బీటెక్ ఇలాంటివి చేసింటే ఇంజనీరింగ్ ఇలాంటి సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ దీనికంటే పైన మీరు ఆర్గనైజేషన్ నేమ్ ఇవ్వాలి. ఆర్గనైజేషన్ నేమ్ అంటే కంపెనీ నేమ్. ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకో, మీ కాలేజ్ ఇన్స్టిట్యూట్ అంటే మీ కాలేజ్ నేమ్ ఇచ్చేస్తారు. డొమైన్ మీరు సెలెక్ట్ చేసుకొని రిజిస్టర్ చేసేసేయండి. మళ్ళీ ఆపర్చునిటీస్ అప్పుడప్పుడు వస్తుంటాయి, ఇలాంటి ఆపర్చునిటీస్ మనకి.
మోస్ట్లీ మన సబ్స్క్రైబర్స్ అందరూ మిడిల్ క్లాస్ జాబ్ స్ట్రగ్లర్సే. నా ఎక్స్పీరియన్స్తో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, ఇలాంటి బల్క్ హైరింగ్ ఎప్పుడైనా అప్డేట్స్ వస్తే మీ వరకు షేర్ చేస్తాను. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేస్తాను. సో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, డెలైట్ 50K హైరింగ్ అని. ఆ హైరింగ్ ఇప్పటికీ నడుస్తుంది. డెలైట్ 50,000 హైరింగ్ మామూలు హైరింగ్ కాదు, అది చాలా చాలా పెద్ద హైరింగ్. రీసెంట్ ఇయర్స్లో ఏ కంపెనీ కూడా అంత హైరింగ్ చేయలేదు, డెలైట్ చేస్తుంది. ఫ్రెషర్ లెవెల్ టు ఎక్స్పీరియన్స్ లెవెల్, ఆల్ లెవెల్స్ పైన హైరింగ్ జరుగుతూనే ఉంది. ప్రతి ఒక్కరు డెలైట్కి అప్లై చేయండి. చాలా మంచి కంపెనీ డెలైట్. లింక్ కూడా ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ఆ వీడియో చూసి మరి డెలైట్కి మ్యాండటరీగా అప్లై చేయండి. ఇంకా కొంతమంది అన్నారు ఆ వీడియో చూసాక, బ్రో ఎలా బ్రో, ఇప్పుడు ఒక పొజిషన్కి 100 మెంబర్స్ కాంపిటీషన్ ఉంది కదా, ఎలా వస్తాయి, ఇంటర్వ్యూ కాల్స్ షెడ్యూల్ అవుతాయా, ఎలా అవుతాయి బ్రో అని కొంతమంది అడిగారు. నేను యాక్సెప్ట్ చేస్తా. మీకు ఆ కాన్సెప్ట్ అర్థం కావట్లేదు కొంతమందికి. ఏ యూట్యూబరు, ఇన్ఫ్లుయెన్సర్ కూడా సరిగా చెప్పట్లేదు స్టూడెంట్స్ కానీ జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి చెప్పట్లే. ఆ పొజిషన్స్, ఇప్పుడు ఒక పొజిషన్కి 100 మంది 100 మెంబర్స్ కాంపిటీషన్ ఉందన్నారు కదా, అవి ఎలా ఉంటాయంటే అవి పొజిషన్ హైరింగ్ ఉంటుంది. ఒక ఏ అనే కంపెనీకి ఒక ప్రాజెక్ట్లో ఒక రిసోర్స్ వెళ్ళిపోయింటాడు. ఆ రిసోర్స్ని ఫిల్ చేయాలంటే ఈ కంపెనీ రిలీజ్ చేస్తుంది, ఈ పొజిషన్ అవైలబుల్ ఉంది, వచ్చి జాయిన్ అవ్వండి అని రిలీజ్ చేస్తుంది. అప్పుడు ఆ పొజిషన్కి 100 మంది అప్లై చేస్తారు. దానివల్ల కాల్స్ రావు ఇప్పుడు. బట్ బల్క్ హైరింగ్ అలా ఉండదు. బల్క్ హైరింగ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నువ్వు అసెస్మెంట్ క్లియర్ చేసావు అనుకో ఫస్ట్ రౌండ్, నీకు ఖచ్చితంగా 100% ఇంటర్వ్యూ షెడ్యూల్ అవుతుంది. ఇప్పుడు నౌకరీ లింక్డ్ఇన్లో ర్యాండమ్గా పోస్ట్ చేస్తారు కదా, ఒక పొజిషన్ ఉంది అని, అందులో నీకు నువ్వు రెజ్యూమ్ అప్లై చేసిన, ఇన్ని అప్లై చేసినా రావు, కాల్స్ రావు. ఒక 10 అప్లై చేస్తే ఒకటన్నా వస్తుంది, అది కూడా రాకపోవచ్చు. బట్ ఇది అలా ఉండదు. ఇది అర్థం చేసుకోండి. పొజిషన్ హైరింగ్ వేరు, బల్క్ హైరింగ్ వేరు. బల్క్ హైరింగ్ అయితే నువ్వు ఫస్ట్ క్లియర్ చేసావు, నీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయిందంటే ఖచ్చితంగా 100% ఇంటర్వ్యూ షెడ్యూల్ అవుతుంది. అది అందుకే నేను చెప్పేది, ఇలాంటి బల్క్ హైరింగ్ వచ్చినప్పుడు వదలొద్దు. మీకు నేను ఇస్తున్న ఇన్ఫర్మేషన్ వాల్యూ అనిపిస్తే జస్ట్ ఒక లైక్ చేయండి వీడియోని, మన ఛానల్ సపోర్ట్ కోసం అంతే. సో ఓకే, ఒక 2-3 ఇయర్స్ ఇలాంటి కంపెనీలో ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకొని ఆ తర్వాత మంచి ప్యాకేజ్ స్విచ్ అవ్వండి. ఫ్రెషర్ లెవెల్లోనే అక్సెంచర్ ఈ డ్రీమ్ ప్యాకేజ్ ఇస్తుందని నేను చెప్పట్లేదు, బట్ డీసెంట్ ప్యాకేజ్ అయితే ఇస్తుంది. కెరీర్ స్టార్ట్ చేయడానికి ఇది మంచి కంపెనీయే. నేను కూడా ఇలాంటి కంపెనీలోనే వర్క్ చేస్తాను. ఇలాంటి కంపెనీలోనే, సర్వీస్ బేస్ కంపెనీలోనే, హెచ్సిఎల్లోనే వర్క్ చేశా. అది కూడా సేమ్ సర్వీస్ బేస్ కంపెనీయే. ఆ తర్వాత నేను డ్రీమ్ జాబ్కి ప్యాకేజ్కి స్విచ్ అయ్యా. ఫ్రెషర్ జాబ్స్కి మీరు కూడా ఫ్రెషర్కి ట్రై చేస్తున్న వాళ్ళు అంత టెన్షన్ తీసుకోవద్దు, ఫ్రీగా ఉండండి. ఫస్ట్ బేసిక్స్ ప్రిపేర్ అవ్వండి. మీ రెజ్యూమేలో మీరు ఏ స్కిల్స్ పెట్టుకుంటారో అవి బేసిక్ లెవెల్లో ప్రిపేర్ అవ్వండి చాలు. దానికంటే ముందు సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ప్రిపేర్ అవి పెట్టుకోండి. రెజ్యూమేలో టాప్ 2-3 స్కిల్స్ ఉంటాయి కదా, అవే అడుగుతాడు. అవే మరీ చెప్తున్న, ఇంటర్వ్యూ మరీ అంత టఫ్గా ఏముండదు. ఆన్లైన్ అసెస్మెంట్ తర్వాత మెయిన్గా ఒక రౌండ్ ఉంటుంది, ఒకటే రౌండ్ టెక్నికల్ రౌండ్. అది కూడా ఇంటర్వ్యూ చేసే వాళ్ళకు కూడా తెలుసు ఇది జనరల్ హైరింగ్ అని. జస్ట్ టెస్ట్ చేస్తారంతే, ఈ క్యాండిడేట్కి మనం ట్రైనింగ్ ఇస్తే సెట్ అవుతాడా అని. నిన్ను డైరెక్ట్గా తీసుకెళ్ళి స్క్రీన్ ప్రజెంట్ చేసేసి డిఎస్ఏ కోడింగ్ చెయ్యి అలా ఏముండదు. కోడ్ను టైప్ చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ వీడియో కాల్ అయితే ఉంటుంది, అంత థియరిటికల్ టైపే ఉంటుంది. సో నెక్స్ట్ ఇలాంటి కంపెనీస్ చాలా ఉన్నాయి. మనం ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకుంటే ఇలాంటి కంపెనీస్ చాలా 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 వస్తాయి బల్క్ హైరింగ్తో. ఈ కంపెనీలో రాకపోయినా ఏదో కంపెనీతో వస్తుంది. ఈజీ టు మీడియం లెవెల్ ప్రిపరేషన్, ఇంతే చాలు. ఇంతకు మించి వేరే అవసరం లేదు ఈ బల్క్ హైరింగ్. అంతే, మీకు కెరీర్ గ్యాప్ ఉన్నా పర్లేదు, ఇలాంటి బల్క్ హైరింగ్లో ఏదో ఒకటి వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.